హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మంతెన ఆశ్రమం గురించి అందరికీ ఉన్న కామన్ డౌట్స్ లైక్ ఎవరు వెళ్ళొచ్చు, ప్రైజెస్ ఎందుకు ఎక్కువ ఉంటాయి, ఫుడ్ ఏముంటుంది, బెనిఫిట్స్ ఏంటి, అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడికి ఎవరైనా వెళ్ళొచ్చు. మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి కాల్ చేసి ఆ హెల్త్ ప్రాబ్లం ఉందని దాని రిలేటెడ్గా వెళ్ళొచ్చు. లేదు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి చూడడానికి కూడా వెళ్ళొచ్చు. ఆర్ ఎల్స్ వెయిట్ లాస్ కోసం వెళ్ళొచ్చు, వెయిట్ గెయిన్ కోసం కూడా వెళ్ళొచ్చు. అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వెళ్ళొచ్చా? ఎస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా వెళ్ళొచ్చు. మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ అన్నీ అలో చేస్తారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కొంచెం వర్క్ టైమింగ్స్ కొంచెం మేనేజ్ చేసుకోవాలి. మిడిల్లో బ్రేక్ తీసుకోవడం, ట్రీట్మెంట్స్ అప్పుడు టైం మేనేజ్ చేసుకోవడం అవి వాళ్ళు చూసుకోవాలి. బయట ఫుడ్ అనేది అలో చేయరు. మీకు హెల్త్ బాగాలేదు, మీకు తోడుగా పక్కన ఇంకో ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఫ్రెండ్ ఎవరన్నా కావాలి అనుకుంటే మీరు 2 పర్సన్స్కి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ పర్సన్కి ఫ్రీగా అయితే ఇవ్వరు. 2 పర్సన్స్ వస్తే 2 పర్సన్స్ పేమెంట్ చేయాలి. సెకండ్ పర్సన్ ఏ హెల్త్ ప్రాబ్లం లేదు అయినా కానీ అతను కూడా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని డేస్ ఉండాలి క్లారిటీ లేకపోతే మీరు వాళ్ళకి కాల్ చేసి మీ ప్రాబ్లం చెప్తే వాళ్ళే మీకు సజెస్ట్ చేస్తారు. లైక్ 15 డేస్, 30 డేస్ ఆర్ 3 మంత్స్ ఏది బెటర్ అని. చాలామంది అయితే అక్కడ వెయిట్ లాస్ కోసం వస్తారు. వాళ్ళైతే 3 మంత్స్ ప్యాక్ తీసుకుంటారు. 3 మంత్స్ ప్యాక్ తీసుకున్నప్పుడు ఏమైందంటే 2 మంత్స్ పే చేసుకుంటే 3rd మంత్ వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు. ఇలా ఆఫర్ ఏదో ఉంటుంది వాళ్ళకి. అలాంటి కొన్ని ఆఫర్స్ ఉంటాయి. అవి రిసెప్షన్ వాళ్ళతో మీరు మాట్లాడి తెలుసుకోవాలి. అక్కడ ఫుడ్లో ఆయిల్, సాల్ట్, షుగర్ ఇలాంటివి ఏమీ ఉండవు. మనం బయట అన్నీ ఉన్న ఫుడ్ తిని అలవాటు పడి మనకి ఈ ఫుడ్ అంతగా నచ్చదు, టేస్ట్ ఉండదు. సో అయినా కానీ అదే తినాలి. అది అలవాటు చేసుకుంటే మన హెల్త్ అండ్ బాడీకి చాలా మంచిది. అక్కడ ఉన్న అందరికీ, ప్రతి ఒక్కరికి, జాయిన్ అయిన అందరికీ అదే ఫుడ్ ఇస్తారు. నీకు హెల్త్ ప్రాబ్లం ఉన్నా, హెల్త్ ప్రాబ్లం లేకుండా జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చినా కానీ ఆ ఫుడ్డే తినాలి. వేరే ఫుడ్ అయితే దొరకదు. అక్కడ సపరేట్గా క్యాంటీన్స్ కానీ, షాప్స్ కానీ, వేరే ఫుడ్ కానీ ఏది ఉండదు. ఎంత సెలబ్రిటీ అయినా కానీ ఆ ఫుడ్డే తినాలి. అండ్ అక్కడ కంప్లీట్ వెజ్. అక్కడ ఎన్ని రోజులు ఉంటావో అన్ని రోజులు వెజ్జే తినాలి, వెజ్జే ఉంటుంది. అక్కడ డైలీ కుకింగ్ క్లాసెస్ ఉంటాయి. అవి ఎందుకంటే మీరు ఈ ఆశ్రమం నుంచి వెళ్ళిపోయాక ఇంట్లో కూడా ఇదే ఫుడ్ అలవాటు చేసుకొని ఇదే తినాలి అనుకుంటే ఆ కుకింగ్ క్లాసెస్లో కుకింగ్ ఎలా చేసుకోవాలని నేర్పిస్తారు. అక్కడ ఒక్కసారి జాయిన్ అయ్యాక మిడిల్లో వెళ్ళిపోవడానికి ఉండదు. నీ 15 డేస్ ప్లాన్ అయ్యేంత వరకు నిన్నైతే ఆశ్రమం బయటికి అయితే పంపించరు. ఒకవేళ ఏదన్నా అర్జెంట్ అయ్యి వెళ్ళాలి అనుకుంటే ఇంకా నువ్వు నీ ప్లాన్ని క్యాన్సిల్ చేసుకొని అయితే వెళ్ళిపోవాలి. బట్ నీకైతే ₹1 కూడా రీఫండ్ అయితే ఇవ్వరు. బెనిఫిట్స్ ఏంటంటే అక్కడ పొల్యూషనే ఉండదు. ట్రీస్ మధ్య హ్యాపీగా ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవచ్చు. ఇంకా కృష్ణానది దగ్గర వ్యూ చాలా బాగుంటుంది. మనకి తెలియకుండానే మనం అక్కడే చాలా టైం అయితే స్పెండ్ చేస్తాము. ఆశ్రమంలో ఒక ఫిక్స్డ్ టైం అనేది మనం మెయింటైన్ చేస్తాము. లైక్ ఫుడ్ ఈ టైంలో తినాలి, బ్రేక్ఫాస్ట్కి ఒక టైం, లంచ్కి ఒక టైం, డిన్నర్కి ఒక టైం. అండ్ స్లీప్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. డైలీ ఒక 7 to 8 అవర్స్ హ్యాపీగా నిద్రపోతాం, నిద్ర పడుతుంది. మార్నింగ్ 5కి ఫిక్స్డ్గా లేస్తాము. అంటే మార్నింగ్ 5కి రూమ్లో అలారం సౌండ్ అయితే మోగుతుంది. అలారం సౌండ్ అంటే అదేమి ఇరిటేటింగ్ సౌండ్ కాదు. ఒక సుప్రభాతం లాంటి ఒక మ్యూజిక్ అయితే ప్లే చేస్తారు. డైలీ డిఫరెంట్ మ్యూజిక్. అక్కడున్న స్పెషాలిటీ ఏంటంటే నువ్వు వెయిట్ లాస్ కోసం వస్తే డైలీ నువ్వు 0.3 kgs ఖచ్చితంగా తగ్గుతావు. నువ్వేమి వర్కౌట్స్ చేయక్కర్లా, జిమ్కి వెళ్ళక్కర్లేదు, నడవక్కర్లేదు, రన్నింగ్ చేయక్కర్లేదు, ఏం చేయకుండానే జస్ట్ ఆ ఫుడ్ తిని వాళ్ళు చెప్పినవి, డాక్టర్ చెప్పిన ట్రీట్మెంట్స్కి వెళ్ళి మెయింటైన్ చేస్తే చాలు. ఈజీగా 0.3 kgs పర్ డే తగ్గుతావు. అదే నువ్వు వర్కౌట్స్ చేసి కొంచెం కష్టపడితే ఈజీగా 1/2 kg తగ్గుతావు. అండ్ ఫాస్టింగ్లో కానీ ఉంటే నువ్వు డైలీ 1 kg ఈజీగా తగ్గేస్తావు. అక్కడ ఫాస్టింగ్ అంటే మనం ఇంట్లో చేసినట్లు ఫ్రూట్స్ తినడం ఇష్టం వచ్చినట్లు అలా ఏముండదు. అక్కడ ఫాస్టింగ్ 3 టైప్స్లో ఉంటుంది. ఫస్ట్ లెమన్, హనీ వాటర్ ఫాస్టింగ్ ఇస్తారు. డైలీ మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు 2 అవర్స్కి ఒకసారి తేనె, నిమ్మకాయ, వేడి నీళ్ళు ఇవి కలుపుకొని తాగాల్సి వస్తుంది. ఒక 2 డేస్ అలానే చేయాలి. నెక్స్ట్ ఏంటంటే జ్యూస్ ఫాస్టింగ్ ఇస్తారు. జ్యూస్ అంటే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు 3 అవర్స్కి ఒక్కసారి ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ, వెజిటేబుల్ జ్యూస్ కానీ వాళ్ళు ఇస్తారు. అదే తాగాల్సి ఉంటుంది. ఈ లెమన్ హనీ ఫాస్టింగ్ చేసినప్పుడు ఫుడ్ ఏమీ తినడానికి ఉండదు. ఓన్లీ ఆ లెమన్ హనీ వాటరే. ఈ జ్యూసెస్ అప్పుడు కూడా ఓన్లీ జ్యూసెసే, ఇంకేం తినేది ఉండదు. కావాలంటే వాటర్ తాగొచ్చు. ఇంకా ఈ 2 అయిపోయాక నెక్స్ట్
ఫాస్టింగ్ ఎండ్ చేసే ముందు ఫ్రూట్ ఫాస్టింగ్ అని 1 డే ఉంటుంది. ఆ రోజు ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే ఇస్తారు, ఇంకేమీ ఉండదు. ఇంకా అది అయిపోయాక ఫ్రూట్ ఫాస్టింగ్ ఎండ్ అయిపోయాక ఇంకా నార్మల్గా మీరు అందరిలాగే ఫుడ్ తినొచ్చు, ఫాస్టింగ్ ఎండ్ అయిపోద్ది. ఈ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది. సో అందుకని ఎవ్రీడే ఫాస్టింగ్ అయిపోయినాక నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఎనీమా అయితే చేస్తారు. ఎవ్రీడే ఎనీమా అయితే చేపించుకుంటాము. సో దానివల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న గ్యాస్ అంతా పోతుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మెనూ ఏంటంటే డైలీ బ్రేక్ఫాస్ట్ 8 to 8:30కి రాగి జావా అండ్ మిల్లెట్ జావా మాత్రమే దొరుకుతుంది. అది తాగాలి. అది అయిపోయినాక మళ్ళీ ఎన్నిసార్లైనా తాగొచ్చు. అండ్ బటర్ మిల్క్ కూడా ఉంటుంది. డాక్టర్ బటర్ మిల్క్ రాసిన వాళ్ళకి బటర్ మిల్క్ అయితే ఇస్తారు, 1 గ్లాస్ ఇస్తారు. బయటలాగా మనకి ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి ఇలాంటివి అయితే అస్సలు ఉండవు. ఇవేముండవు. ఓన్లీ రాగి జావా అండ్ మిల్లెట్ జావా మాత్రమే ఉంటాయి. అండ్ ఇక్కడ స్పెషల్ ఫెస్టివల్స్ లైక్ ఉగాది అండ్ లాస్ట్ మనం వెళ్ళిపోయేటప్పుడు సెకండ్ డే ఉంటుంది. ఆ 2 రోజులు మాత్రం మనకి స్పెషల్ ఫుడ్ ఉంటుంది. లైక్ బయటలాగా అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి. ఆ 2 days మాత్రమే చేస్తారు మన కోసం. అండ్ ఎవ్రీడే మధ్యాహ్నం లంచ్ 12 to 1 ఉంటుంది. లంచ్ టైంలో బ్రౌన్ రైస్, రోటీస్, కర్రీస్, బటర్ మిల్క్ ఇవైతే ఉంటాయి. డాక్టర్ బ్రౌన్ రైస్, రోటీస్లో కొంచెం రైస్ లేదా ఒక రోటీ లేదంటే 2 రోటీస్ రాసి రైస్ రాయరు, ఇలా అయితే ఉంటుంది. మీరు కర్రీస్ ఎన్నిసార్లైనా వేసుకోవచ్చు. కర్రీస్ ఒట్టిది మాత్రమే తినాల్సి ఉంటుంది ఒకవేళ మీకు రైస్ రాయకపోతే, రోటీస్ అయిపోతే. అండ్ బటర్ మిల్క్ రాస్తే 1 గ్లాస్ బటర్ మిల్క్ అయితే ఉంటుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి మీకు ఫ్రూట్స్ అయితే ఉంటుంది. 6 to 7 డిన్నర్. ఫ్రూట్స్ లైక్ స్వీట్ కార్న్, వాటర్ మిలాన్, ఆరెంజ్, బనానా, పైనాపిల్ ఎక్సెట్రా ఇవన్నీ దొరుకుతాయి. అవి మీరు అయిపోయాక మళ్ళీ పెట్టుకోవచ్చు. సో 7 కల్లా డిన్నర్ అయిపోతుంది. డిన్నర్ అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మీకు తినడానికి అయితే ఏమీ ఉండదు. అక్కడ షాప్స్ కానీ ఏమీ దొరకవు. అండ్ మీరు బయట నుంచి తెచ్చుకోవడానికి కూడా అసలు ఛాన్సే ఉండదు. స్టార్టింగ్ మీరు వచ్చినప్పుడు మీ లగేజ్ బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తారు. ఫుడ్ కానీ, బిస్కెట్స్ కానీ, హాట్స్ కానీ ఏమీ అస్సలు ఎలో చేయరు. ఎంత ఆకలి వేసినా కానీ అలానే ఉండాలి. బట్ స్టార్టింగ్ కొంచెం ఆకలి వేయచ్చు, బట్ మనకి అలవాటు అయిపోతుంది. అలా 14 hours వరకు ఏమీ తినకుండా ఖాళీగా కడుపు ఉంచడం వల్ల మన బాడీకి చాలా మంచిది. ఇక్కడ రూమ్ ప్రైజెస్ అయితే కొంచెం హైగానే ఉంటాయి. ఇక్కడ రూమ్స్ 2 types ఉంటాయి, ఏసీ రూమ్స్ అండ్ నాన్ ఏసీ రూమ్స్. ఏసీ రూమ్స్ అయితే మీరు సమ్మర్లో వెళ్తే తీసుకోండి, లేదంటే నార్మల్ టైంలో ఇంకెప్పుడు వెళ్ళినా కానీ నాన్ ఏసీ రూమ్సే చాలా బెటర్. ఎందుకంటే అక్కడంతా చాలా చల్లగానే ఉంటుంది. సో నాన్ ఏసీ రూమ్స్కి, ఏసీ రూమ్స్కి ఒక 10K వరకు డిఫరెన్స్ ఉండొచ్చు. అండ్ 15 days ప్లాన్కి అయితే ఏసీ 2% షేర్ అయితే 45,000 ఆ రేంజ్లో ఉంటుంది. అదే మీరు 4% 4 షేర్ రూమ్లో ఉంటే మీకు నాన్ ఏసీ అయితే మీకు 25,000 to 30,000 లోపే అయిపోతుంది. సో మీరు ఎగ్జాక్ట్ లేటెస్ట్ ప్రైజెస్ కోసం మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఆ ప్రైజెస్ మనకి హై అనే అనిపిస్తాయి, కానీ మనం ఒక్కసారి వెళ్ళి 15 days స్టే చేసి వెళ్ళి వచ్చేటప్పుడు మనకు అనిపిస్తుంది వాళ్ళు ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ అన్నిటికీ అండ్ అక్కడ ఉన్న ప్లేసెస్ అవి చూసినప్పుడల్లా మనం పెట్టింది చాలా తక్కువ అనిపిస్తుంది. ఇక్కడ రూమ్స్ అయితే డైలీ క్లీనింగ్ చేస్తారు. అండ్ బట్టలు ఎవ్రీ 4 daysకి ఒకసారి మీరు వాషింగ్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా అంటే మీకు రూమ్లో ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్లో మీరు ఏమేం బట్టలు ఇస్తున్నారు, లైక్ షర్టు, ప్యాంటు, టీషర్టు, షార్ట్స్, టవల్స్, కర్చీఫ్స్, నాప్కిన్స్ అన్నీ అక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఎన్నైతే ఇస్తున్నారో అవన్నీ మీ రూమ్ బయట అయితే ఒక కవర్లా పెట్టేసి వేస్తే అవి 4 days తర్వాత వాళ్ళే వాష్ చేసి మళ్ళీ మీ రూమ్లోకి అయితే తీసుకొస్తారు. అలా 4 daysకి ఒకసారి ఉంటుంది. మీరు హ్యాపీగా ఫ్యామిలీతో రావచ్చు, సింగిల్గా రావచ్చు, కపుల్గా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. అండ్ ఇక్కడ స్పోర్ట్స్ గ్రౌండ్ ఉంటుంది. మీకు ఖాళీ ఉన్నప్పుడు అక్కడ క్రికెట్, బ్యాడ్మింటన్ అండ్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఇండోర్ గేమ్స్ లైక్ క్యారమ్స్, చెస్ ఇలాంటివి కూడా ఆడుకోవచ్చు. అండ్ ఫైనల్గా వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి అనే నెంబర్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఇస్తాను. మీరు గూగుల్లో manthena-sathyanarayana-raju.com అని ఎంటర్ చేస్తే వాళ్ళ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద బుక్ ఏ విజిట్ అని కాంటాక్ట్ నెంబర్, దీని మీద క్లిక్ చేస్తే కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది. ఇది వాళ్ళ నెంబర్. మీరు దీనికి కాల్ చేస్తే వాళ్ళు మీతో మాట్లాడతారు. మీకున్న డౌట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రైజెస్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అంతా ఓకే అయితే మీకు స్లాట్ కూడా బుక్ చేస్తారు. మీరు అడ్వాన్స్ కట్టి జాయిన్ అయితే అయిపోవచ్చు. ఒకవేళ మీరు అడ్వాన్స్ కట్టి ఫుల్ పేమెంట్ ఆన్లైన్ చేయకుండా అక్కడికి వచ్చాక చేయాలి అనుకున్నా కూడా చేయొచ్చు. బట్
ఫుల్ పేమెంట్ ఆన్లైన్ చేస్తే ఏంటంటే మీరు అక్కడికి వచ్చాక రిసెప్షన్లో జస్ట్ 10 మినిట్స్లోనే వర్క్ అయితే అయిపోయి మిమ్మల్ని రూమ్కి పంపిస్తారు. ఒకవేళ మీరు అక్కడికి వచ్చి మొత్తం పే చేస్తామంటే మీరు రిసెప్షన్లో కొంచెం వెయిటింగ్ పీరియడ్ అయితే కొంచెం 30 మినిట్స్ టు 1 అవర్ వరకు ఉండొచ్చు. సో బెటర్ ఆన్లైన్ పేమెంట్ చేసుకొని వెళ్ళడం. అండ్ మీరు అక్కడికి ఎలా రావాలి అంటే విజయవాడ వరకు మీరు బస్ ఆర్ ట్రైన్ ఎలా అయినా మీరు వస్తే అక్కడికి వచ్చాక బస్ స్టాండ్ అయితే ఒక నెంబర్ ఉంటుంది, రైల్వే స్టేషన్ అయితే ఇంకో నెంబర్ ఉంటుంది, అది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే వాళ్ళు మీరు ఎక్కడున్నారో చెప్తే మీ దగ్గరికి వచ్చి మీ లగేజ్ అంతా తీసుకొని వాళ్ళ వెహికల్స్లో పెట్టుకొని వాళ్ళే ఆశ్రమం వరకు తీసుకెళ్ళి రిసెప్షన్ వరకు మీ లగేజ్ కూడా వాళ్ళే మోసి వాళ్ళే తీసుకెళ్తారు. అండ్ ఇది చేసినందుకు వాళ్ళైతే ₹1 కూడా మిమ్మల్ని అడగరు, మీరు టిప్స్ ఇచ్చినా కానీ వాళ్ళైతే తీసుకోరు. అది. అండ్ రిటర్న్లో మీరు వెళ్ళిపోయేటప్పుడు కూడా సేమ్ మీరు బుకింగ్ చేసుకున్న బస్ ఆర్ ట్రైన్ టైంని వాళ్ళకి 3-4 అవర్స్ ముందే ఇన్ఫామ్ చేస్తే వాళ్ళైతే మీకు మీరు చెప్పిన టైంకి వెహికల్ అలాట్ చేస్తారు. మీకు ఇంకా ఈ ఆశ్రమం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అండ్ లైక్.